జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ ఈరోజు మా అందరి నాయకులు ఆంధ్రప్రదేశ్కే ఒక ఆశాకిరణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఘనంగా ఈ రోజున ఏలూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జన్మదిన జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన ముందు నువ్వేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఏదైతే అభివృద్ధి పథంలో నడవాలి అంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన ఆశయాలు కానీ డెఫినెట్గా ముందుకెళ్ళవలసిన పరిస్థితి అంతా ఉంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నిర్మించాలి అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచవ్యాప్తంగా మరి చరిత్రలోకి తీసుకెళ్లారు, తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పుంజుకోగలదా అని అనుకున్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా పరుగులు పెట్టడం జరిగింది. మళ్ళీ 19వ వాటమి చెందినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా 24లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఉండాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే ఉద్దేశంతో ముక్త కంఠంతో 1983 తీర్పు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ అని చెప్పి ఆ విధంగా చేయడం జరిగింది. మీరందరూ కూడా చూడటం జరిగింది. అలాగే సంక్షేమ విషయంలో అవ్వచ్చు, అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమాన్ని ఈ రోజున వాళ్ళ పేర్లు మార్చుకుని మన 2019 నుంచి 24 వరకు చేశారు. చెప్తే ఏది పెట్టినా సరే సంక్షేమానికి మొట్టమొదటి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. ఒక పరిశ్రమ రావాలన్నా, ఒకరికి ఉద్యోగం రావాలన్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనమందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావించాలని మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు అయితే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని కానీ భవిష్యత్తులో చేయబోయే పని కానీ లోగడ చేసిన పని కానీ ప్రజలకు వివరించడంలో మనం అందరం కూడా సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. 2024లో మనం గెలిచేసాం కదా అని చెప్పి మనం ఏది చెప్పుకోకుండా ఉంటే ప్రజలకి తెలిసే పరిస్థితి ఉండదు. మనం అన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ చేస్తున్న పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమేమి చేస్తున్నాయి ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ విధంగా ఏ రాష్ట్రంలో కూడా, ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇంత స్పీడ్ గా డెవలప్మెంట్ చేసే నాయకుడు ఎవరు లేరు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది.